హాల్‌లో అందరూ సుమలత, అక్షిత, భువన, ప్రసాదరావు, బామ్మ, చంటి, చరణ్, పల్లవి, అలాగే చందు అందరూ ఉంటారనమాట. అయితే ఇక పల్లవి మరి చరణ్‌కి మంచి కబడ్డీలో గ్రిప్ ఉంది కాబట్టి, ఇక తను అంటే ఇంకా మంచి కోచింగ్ తీసుకొని, ఇంకా మంచిగా ఫర్దర్‌గా ఆడితే బావుంటుంది కదా! అని చెప్పి చెప్తుందనమాట. అయితే అప్పుడు చందు అది విని, "వదిన కరెక్ట్‌గా చెప్పింది. ఆ రకంగా చెయ్యి అన్నయ్య. నీకే మంచిది కదా!" అని చెప్పి చందు చెప్పడంతోని, ఇక సరే అని చెప్పి చరణ్ ఏం చేస్తాడనమాట, చంటికి డబ్బులిస్తాడనమాట. కొంత డబ్బులేమో ఇచ్చి, "రేయ్ చరణ్ చంటి నువ్వెళ్ళి అకాడమీలో ఈ డబ్బులు కట్టేసేయి. ఇంకొకటేంటంటే నీ ఫ్రెండ్‌కి డబ్బులు అవసరం అన్నావు కదా! ఇదిగో వాళ్ళకిచ్చేసేయి ఈ డబ్బులు" అని చెప్పి 2 డబ్బులు కట్టలు ఇస్తాడనమాట చంటికి. ఇక సరే అన్నయ్య నేను వెళ్ళేసి కట్టేసి ఇచ్చేసొస్తాను అని చెప్పి చంటి వెళ్తాడనమాట. ఇక ఆ తర్వాత కాలేజ్‌కి వెళ్ళిన చంటి ఇక దిగాలుగా కూర్చుంటాడనమాట డల్‌గా ఒక దగ్గర. ఇక అప్పుడే కాలేజ్‌కి వెళ్ళిన పల్లవి, "ఏమైంది చంటి ఇలా ఒక్కడివే కూర్చున్నావు ఏమైంది?" అని చెప్పి అడుగుతూ ఉంటుంది పల్లవి. అప్పుడు చంటి చెప్తాడు, "అది వదిన నా వల్ల 2 తప్పులైపోయాయి" అనగానే, "ఏమైంది?" అని చెప్పి అడుగుతూ ఉంటుంది పల్లవి. "అది అన్నయ్య నాకు డబ్బులిచ్చాడు కదా పొద్దున్న ఇంట్లో అకాడమీలో డబ్బులు కట్టమని, అలాగే ఇంకొక ఫ్రెండ్‌కి డబ్బులిమ్మని. నేను దారిలో వస్తుండగా ఆ డబ్బులు మిస్‌ప్లేస్ అయిపోయాయి. కనిపించట్లేదు వదిన. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా వల్ల అంత డబ్బు పోయింది. కంగారుగా ఉంది" అని చెప్పి చంటి చెప్తూ ఉంటే, అవునా అని చెప్పి పల్లవి చూస్తూ ఉంటుంది. మరి పల్లవి ఈ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేస్తుందనేది కమింగ్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాము. అసలు దొంగతనం ఎవరు చేశారు? ఏంటి? లేతే ఎలా ఏంటి ప్రాబ్లమ్ సాల్వ్ అనేది చూద్దాము. సో, ఇంతే అండి ప్రోమోలో చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.